రాజుల గ్రంథము 19వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చూసినట్లయితే, ఏలియా చేసినదంతయును, అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజబెలునకు తెలియచెప్పగా, యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణాన్ని కాపాడుకొనుటకై, ఇక్కడ చూసినట్లయితే ఏలియా దేవుడు తన ప్రాణాన్ని కాపాడతాడనే విశ్వాసము కోల్పోయి తన ప్రాణాన్ని కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెర్షిబాకు చేరి అచ్చట ఉండమని తన దాసునితో చెప్పి, తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలయ్యా, నా ప్రాణము తీసుకో అని ప్రార్థన చేస్తాడంట. ఏలియా ప్రార్థన ఏంటండి అక్కడ? ఏలియా ప్రార్థన ఏంటి అక్కడ? దేవా, నా దేశాన్ని బాగుచ్చే, దేవా యెజబెల్ని లయపరచు అని ప్రార్థన ఉందా? దేవా, నన్ను చంపివే, నన్ను చంపే. ఎంతమంది ఈ ప్రార్థన చేస్తారండి? యథార్థంగా ఒప్పుకోండి, యథార్థంగా దేవుని సన్నిధిలో ఒప్పుకోండి, యథార్థంగా చేతులెత్తి చూపిస్తారా? దేవా, నన్ను చంపే, ఇంకా ఇంతవరకు చాలయ్యా, నన్ను చంపే అనే ప్రార్థన చేస్తారా? హూ ఇస్ దట్ బిహైండ్ దట్? యెజబెల్ అన్న ఆత్మ, భయము. చెప్పా కదా ఇందాక, భయము. ఇంతవరకు చాలయ్యా, ఇంతవరకు జీవించింది చాలు, అమ్మో ఈ భయముతోటి నేను జీవించలేనయ్యా, ఈ వ్యక్తులతోటి నేను జీవించలేనయ్యా, దీని నుండి నాకు ఎటువంటి పరిష్కారం దొరకట్లేదయ్యా, దీని నుండి నాకు ఎటువంటి సహాయం కలగట్లేదు, కాబట్టి నన్ను చంపే. ఈ బాధ, వేదన, కృంగుదల, రిలేషన్షిప్స్ బ్రోకెన్, మనుషులు మోసం చేశారు, ఇంకా చాలయ్య నేను బ్రతకనయ్యా, నన్ను చంపే చంపే అని ఎంతమంది ప్రార్థన చేస్తారండి? ప్రార్థన చేసిన వారు తెలుసుకోండి, అది మీ పరిస్థితి కాదు, అది ఎవరో మనుషులు కాదు, ఆ మనుషుల్ని, ఆ పరిస్థితులు వాడుకునే యెజబెల్ ఆత్మ. అది యెజబెల్ ఆత్మ ఎలాగ చేస్తుందంటే, ద స్పిరిట్ ఆఫ్ జెజబెల్ విల్ మేక్ అస్ గివ్ అప్. మనము విడిచిపెట్టేవారుగా, చేతులు ఎత్తేసేవారుగా, నాకు చాలు అంటే విసుగుదల, ఇంట్రెస్ట్ లేని వారుగా, జీవితం పైన ఇంట్రెస్ట్ కోల్పోయానండి. ద నంబర్ 1 సైన్ ఆఫ్ డిప్రెషన్, కృంగుదలకి ఉన్న మొట్టమొదట సూచన ఏంటిదంటే, ఐ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ లైఫ్, నేను ఒకప్పుడు ఎంతో ఎంజాయ్ చేసిన నా ఫ్యామిలీని, ఇప్పుడు చూస్తే నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. ఒకప్పుడు వెళ్ళిన ఆ దేశం, ఆ ప్రదేశం, ఆ స్థలము, అదంతా చూస్తుంటే నాకు ఒకలాగా విసుగు వచ్చేసింది, జీవితం పైన ఇంట్రెస్ట్ లేదు. ఐ డు నాట్ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎనీ ఏరియా ఆఫ్ మై లైఫ్. నథింగ్ కెన్ ఎవర్ మేక్ మీ హ్యాపీ. నాకు నా ముందు ₹1,00,00,000 తెచ్చినా అది నాకు సంతోషం లేదు, నా ముందు బంగారం పెట్టినా, నా ముందు ఎంత చేసినా నాకు సంతోషం లేదు, బికాజ్ ఐ హ్యావ్ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ లైఫ్. జీవితంలో ఇంట్రెస్ట్ పోగొట్టుకున్న వారంటే ఎవరు తెలుసా? యెజబెల్ ఆత్మ చేత పీడించబడుతున్న వారు. జీవితం పైన ఇంట్రెస్ట్ ఉందా? అందుకే ఆయన వాక్యం తెలియజేస్తుంది ఏంటి తెలుసా? నేను చావను, సజీవుడనై యెహోవా కార్యాలు వివరించేదను. హల్లెలూయా. ఈరోజు ఎవరినైనా ఆ దురాత్మ ప్రేరేపిస్తున్నట్లయితే, నువ్వెందుకు బ్రతికేది, ఇంకా చచ్చిపో, నేను ఎవ్వరు లెక్క చేసేవారు లేరు, నేను ప్రేమించేవారు లేరు, నువ్వంటే అక్కరగలిగిన వారు లేరు, నువ్వు ఉన్నది కూడా వేస్ట్, నీ జీవితంలో ఎటువంటి ఆశీర్వాదం చూసావు, వాట్ హ్యావ్ యూ సీన్ ఇన్ యువర్ లైఫ్? దట్స్ నథింగ్ గుడ్ దట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ లివింగ్? అసలు ఎందుకు జీవించాలి అని ఆ మనసులో తలంపులు వస్తున్నట్లయితే, ఒకవేళ దైవ బిడ్డలుగా ఉన్న మీ తలంపుల్లో అలాగ వస్తున్నట్లయితే 100 సార్లు లేకపోతే 1000 సార్లు చెప్పండి, నేను చావను, సజీవుడనై యెహోవా కార్యాలు వివరించదను. హల్లెలూయా. ఎంతవరకు చెప్పాలి తెలుసా? ఆ ఆలోచన అదంతా కూడా మన కాళ్ళ క్రింద వేసి అనగద్రొక్కేంత వరకు ఆ తలంపు రాకుండా. ఎందుకంటే ఆ యెజబెల్ ఆత్మకున్న స్పెషాలిటీ, ప్రత్యేకత ఏంటిదంటే, మన జీవితం పైన, మన కుటుంబం పైన, మన సమస్తము పైన అసలు విసుగు, వెలితి ఇవన్నీ తేయడానికి కారణం అవుతుందండి. యూ హ్యావ్ టు బీ రియలీ కేర్ఫుల్. వాట్ ఆర్ యూ ఎంటర్టైనింగ్ ఇన్ యువర్ మైండ్?